హలో అండి అందరికీ. ఈ సంవత్సరము వరలక్ష్మీదేవి వ్రతం అయితే మా ఇంట్లో నేను ఎలా చేసుకున్నాననేది చూపిస్తానండి. నేను చాలా సింపుల్గా చేసుకున్నానండి. నాకు తెలిసినట్లు నేనైతే ఈ సంవత్సరం అమ్మవారిని టేబుల్ పైన అయితే పెట్టానండి. పెట్టేసి దీపాలు అవన్నీ వెలిగించేసి ఒక 5 ముత్తైదువులకైతే పిలుచుకున్నాను. నేను ఈ సంవత్సరము కొంచెం బాగా చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదండి. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దానివల్ల నేను కింద కూర్చోలేను. అందుకని ఇలా పైన అరేంజ్ చేసుకున్నాను. నాకు రీసెంట్గా సిజరీన్ అయ్యిందండి. జస్ట్ 2 మంత్స్ అవుతుంది. కానీ నేను ఇది చెయ్యను అనుకున్నా సరే నాకు మనసు అసలు ఒప్పుకోలేదు. నాకు చాలా ఇష్టమైన పూజల్లో ఇదొకటి. అమ్మవారు ఈ పూజ అంటే నాకు చాలా చాలా ఇష్టము. అందుకు నాకు ఆయన కాడికి నేను సింపుల్గా అయితే చేసుకున్నానండి. మామిడి కొమ్మలైతే ఇలా కట్టేసి టేబుల్ ఒకటి వేసుకొని అమ్మవారిని అక్కడ పెట్టాము. అమ్మవారు అంటే విగ్రహం ఏమి కాదండి, కలశం పెట్టేసి దానిపైనే ఈ అమ్మవారు ముఖం పెట్టేసి నా దగ్గర ఉన్న నగలు కొద్దిగా అలా అమర్చుకొని చేసుకున్నాను. నాకు చాలా చాలా ఇష్టం అండి ఈ పూజ అంటే. ఇంకా ఉసిరికాయ దీపాలు కూడా పెట్టాను. ఉసిరికాయ దీపాలు కొంచెం తొందరగా కొండెక్కిపోతాయండి. ఇది లక్ష్మీదేవి పటంకి మనము ఇలాచీల దండ అయితే వేసుకోవాలి. నేను ప్రతి సంవత్సరము దండ అలా గుచ్చేసి వేస్తూ ఉంటాను. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆ దండ అలానే ఉంటుంది. అది తీసేసి మళ్ళా సంవత్సరం పూజ చేసుకున్నప్పుడు మళ్ళీ కొత్తగా గుచ్చేసి వేసుకుంటాను. కాసు కూడా ఒకటి తీసుకొచ్చేసి అలా పసుపు తాడులో గుచ్చేసి అమ్మవారికి వేస్తానండి. ఇది శారీ అనండి. పెద్దగా కడదామనేసి అనుకున్నాను, కుదరలేదు. సింపుల్గా అండి, ఎక్కువ వంటకాలు కూడా చేయలేదు. పులిహోర, పాయసం, గారెలు వరకే చేశాను. ఇంకా చీర, జాకెట్టు, గాజులు ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టాలి కాబట్టి ఇంకా పెట్టేశాను. మనలో చాలామందికి ఈ పూజ అంటే ఇష్టం ఉంటుందండి. ఎవరికి తెలిసినట్టు వాళ్ళు నచ్చినట్టు చేసుకుంటారనమాట. కొమ్ము శనగలు మనం ఎన్ని ప్రసాదాలు పెట్టినా సరే అమ్మవారికి కొమ్ము శనగలు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి. అలాగే మనము పిలిచిన ముత్తైదువులకు కూడా ఇలా మనకి కలిగింది, మనకి తోచింది కూడా ఇవ్వచ్చు. ముఖ్యంగా పసుపు కుంకుమ ఇవ్వాలి. ఇవన్నీ ఇంకా మన ఇష్టము. గాజులు, బ్లౌజ్ పీసు ఇవన్నీ కూడా ఎవరు స్తోమతకు తగినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఇలానే చెయ్యాలని అయితే ఏమీ లేదండి ఈ పూజకి. ఇంకా నేను అరటి చెట్లు అయితే నాటేసి ఉంచాను ఒక 2 నెలల ముందు నుంచి. కుండీలో 2 వైపులు పెడదామని చెప్పేసి పెట్టుకున్నాను. అటు ఇటు పెడితే చాలా అందంగా ఉంటుంది. ఉసిరికాయలు దీపాలు చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయో. నాకు ఉసిరికాయలు దొరుకుతాయో లేదో అనేసి అనుకున్నాను. మార్కెట్కి వెళ్తే దొరికేవి కొద్దిగా తీసుకొచ్చేసి ఇలా పెట్టాను. మనకి కార్తీక నెలలో కూడా ఉసిరికాయ దీపము పెట్టాలి అనేసి అంటారు కదా. లక్ష్మీనారాయణుడికి చాలా ఇష్టం అనేసి ఇంకా ఇప్పుడు దొరికేయి ఇలా పెట్టుకున్నాను. నాకు కూడా ఇలా చూడడానికి చాలా ఇష్టం అండి. ఈ ఉసిరికాయ దీపాలు వెలుగుతూ ఉంటే చాలా హాయిగా అనిపిస్తుంది మనసుకి. చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మనము ఏదైనా పూజలు అమర్చుకొని లాస్ట్లో ఇలా చూసుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చేసేటప్పుడు కూడా మనకేం కష్టం తెలియదండి. ఇష్టంగా చేసుకుంటే ఈ అమ్మవారి పూజ అనేది అలసిపోయినట్టు కూడా అనిపించదు. నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి. మా పాప కూడా హెల్ప్ చేసింది కొద్దిగా. ఇలా పైన అమర్చుకోవడం వల్ల కింద అయితే కూర్చోడానికి అవ్వలేదు. మొత్తం నిల్చొనే చేసుకోవాల్సి వచ్చింది. మా అమ్మవారు ఎలా ఉన్నారనేది కామెంట్ చేసి చెప్పండి చూసిన వాళ్ళు. నేను ఇలాగే సింపుల్గానే చేసుకుంటానండి నాకు తెలిసినట్టుగా. చక్కగా ఈ ప్లేట్లు అన్నీ కూడా మా పాప అమర్చేసిందండి. ఈ బ్లౌజ్ పీసులు, గాజులు ఇవన్నీ కూడా నేను కిచెన్లో ఈ వంటలు అవి చేసేసి నేను అమ్మవారికి రెడీ చేసేసుకున్నాను. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇలాంటి హెల్ప్ చేయడానికి చాలా బాగుంటుంది. మనకి హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది, వాళ్ళు నేర్చుకున్నట్టుగా కూడా ఉంటుంది అనేసి మా పాపకైతే నేను పిలుస్తూ ఉంటాను. మొత్తం అంతా రెడీ చేసేసుకున్నామండి. దీపారాధన కూడా అయిపోయింది. ఇంకా ఒక్కొక్కరికి మా పాపకి వెళ్ళి పిలుచుకొని రమ్మన్నాను. మా కాలనీలో ఉండే వాళ్ళ పేరెంట్ వాళ్ళందరికీ ఒక 5 అండి. కానీ తర్వాత కూడా వస్తూనే ఉంటారు.
ఇంకా పిల్లలు ఎవరొచ్చినా సరే మనము కాదనకూడదు. మనము ఎంతమందికైతే అనుకోని అమర్చుకున్నామో అంతమందికి ఇచ్చేసిన తర్వాత కూడా ఎక్స్ట్రా ఎవరైనా వచ్చినా సరే ఉట్టి చేతులతో పంపించకూడదు. ఏదో ఒక అరటి పళ్ళైనా సరే, వేరే మిగతా పళ్ళు ఏమన్నా ఉన్నా సరే ఆకు వక్క పెట్టేసి, బొట్టు పెట్టేసి ఇచ్చి పంపించాలండి. ఇలా పూజలు చేసుకుంటే మన ఇంట్లో అమ్మవారు ఉంటారు అనేది ఒక నమ్మకం అన్నమాట. ఎప్పుడైనా మనకి ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటేనే అండి పెద్ద ఆస్తి. కోట్లు సంపాదించుకోకపోయినా సరే మనకి ముఖ్యమైనది ఆరోగ్యము. ఇంకా వచ్చేసారు మా కాలనీలో ఉన్నవాళ్ళు. మా పాప అందరికీ కాళ్ళకి పసుపు అయితే రాస్తుంది. ఇంకా నేను కింద కూర్చొని రాయలేను కాబట్టి పసుపు రాసేయమనేసి అన్నాను. మా పాపకు కూడా ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంకా అందరూ ఒకటే చోట కలిస్తే జోక్స్ అన్నీ వేసుకుంటూ ఉంటారు కదా. వీళ్ళు ఈ మధ్యలో ఉంది చూడండి, ఈమె మార్వాడి ఆమె. ఆమె నాకు 11 సంవత్సరాల నుంచి పరిచయం అండి. మేము ఈ కాలనీకి వచ్చినప్పటి నుంచి పరిచయం. అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ అలా కొనసాగుతూ ఉంది. చాలా బాగా ఉంటాము. వీళ్ళందరూ కూడా మా ఫ్రెండ్సే, ఈ కాలనీలో ఫ్రెండ్స్ అన్నమాట. ఎక్కడెక్కడోళ్ళమో అయినప్పటికైనా సరే ఒక కాలనీలో ఉండి అలా కలుసుకొని ఫ్రెండ్స్గా మారిపోతామన్నమాట. అంత బాగుంటుంది. ఏదైనా పూజలు పునస్కారాలు వచ్చినప్పుడే కదా మనం అందరము కలిసేది. నాకు ఇలా అందరూ ఒకటేసారి వస్తేనే ఇష్టం అండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళ పాప అండి, తను మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, మార్వాడీస్ అనమాట వాళ్ళు. మార్వాడీస్ అంటే తెలుసు కదా, రాజస్థాన్లో ఉంటారు. వాళ్ళు కూడా ఇక్కడ సెటిల్ అయ్యారనమాట. అలా వచ్చి నుంచి పరిచయం కాబట్టి ఇంకా చాలా బాగుంటాము మేమిద్దరం అయితే. కాలనీలో అందరూ అంటారు, అసలు మీ ఇద్దరికి ఎలా కుదిరింది? తనకి తెలుగు రాదు, నాకు హిందీ అంతంత మాత్రమే. అయినప్పటికీ భాషతో ఏం పని అండి మనకి. అలా సెట్ అయిపోయింది. తనకేమి ప్రాబ్లం వచ్చినా నాతో షేర్ చేసుకుంటుంది. నాకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా తనతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేనైతే ఎవరింటికి వెళ్ళనండి. నా దగ్గరికే ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఎందుకో మరి అలా కుదిరిపోయింది. ఎప్పుడో ఒకసారి వెళ్తా ఇలా పసుపు బొట్లకు కానీ ఏదైనా సందర్భం ఉంటే తప్ప వెళ్ళను. వాళ్ళైతే నా దగ్గరికి వారంకి ఒకసారి 2 సార్లు రోజు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. రోజు 1 గంట అరగంట వచ్చి నాతో కాసేపు కబుర్లు చెప్పుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. పూజ అంతా అయిపోయిందండి. నేను అందరికీ కలిపి హారతి ఇద్దాము ఉండండి అని చెప్పేసి అన్నాను మా అమ్మవారికి. అందరూ హారతి ఇచ్చేశారు. ఇంకా చక్కగా పూజ అయితే చాలా సింపుల్గా చాలా బాగా చేసుకున్నానండి. అస్సలు చేయలేనేమో అనేసి నాకు కొంచెం భయం అయితే వేసింది. ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇంకా చేయగలనో లేదో మొదలు పెట్టినా సరే అనుకున్నాను. చక్కగా చాలా సింపుల్గా చేసేసుకున్నాను పూజ అయితే. చూడండి మా అమ్మవారు ఎలా ఉన్నారో చెప్పండి. మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు. చిన్నపిల్లలు వీడియో తీస్తే ఎలా ఉంటుందో పిల్లలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఏదో నా సరదా కోసం వీడియో తీయమని చెప్పాను, ఒక మెమొరీ లాగా ఉంచుకుందామని. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి. పూజ అంతా అయిపోయింది. హారతి అయితే ఇచ్చేసామండి. ఈ మధ్యలో ఉన్న ఆవిడ పెద్ద ఆవిడ కాబట్టి ఆవిడకే ఫస్ట్ ఇచ్చేసి మిగిలిన వాళ్ళందరికీ తర్వాత ఇచ్చాను. ఇంకా నేను వంగేసి కాళ్ళు మొక్కలేను కాబట్టి ఒకటేసారి అందరూ నాకు ఆశీర్వదించండి అని చెప్పేసి అన్నాను. ఇంకా వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. కూర్చోలేవు కదా అనేసి ముందే అక్షింతలు వేసేశారు. ఏం చేస్తామండి, పరిస్థితులు అన్నీ ఒక్కలా ఉండవు కదా, ఒక్కొక్కసారి సడన్గా మారిపోతూ ఉంటాయి. నాకున్న హెల్త్ ప్రాబ్లంతో నేను 2 ఇయర్స్ సఫర్ అయ్యి ఇప్పుడు ప్రాబ్లం అయితే తొలగించుకున్నానండి. 2 నెలలు అయింది కాబట్టి కొంచెం బరువులు అవి ఎత్తొద్దు, నేల మీద కూర్చోవద్దని డాక్టర్ మరీ చెప్పారు. ఏదైనా మన మంచిగా చెప్తారు కదా. ఇంక అందరూ వెళ్ళిపోయారు ఒక్కొక్కరు. ఇంకా ప్రసాదం అయితే ఇవ్వడం అయితే మర్చిపోయింది మా పాపకి, నేను ముందే చెప్పి పెట్టాను. ఇంకొకళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ పిలిచి ఇచ్చేసాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.